హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పాలకూర చపాతీ అండి. ఇప్పుడు పాలకూరను నేను ఆల్రెడీ వాటర్లో వేసి కడిగేసుకున్నానండి. కొంచెం సాల్ట్ వేసి కడుక్కోవాలి. పాలకూర ఏమన్నా ఉంటే కానీ పోతాయి. సో అందుకనేసి నేను ఒక 10 మినిట్స్ ముందే పాలకూరను వాటర్లో వేసి సాల్ట్ వేసి పెట్టేశానండి. ఇప్పుడు వాటర్ అంతా వంపేసుకొని మిక్సీలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇలా పాలకూర అంతా మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మిక్సీకి వేసుకోవాలండి. వాటర్ ఏమి వేయట్లేదు. ఇది కొంచెం బాగా మెదిగిన తర్వాత అప్పుడు మెదగట్లేదు అనుకున్నప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ వాటర్ వేస్తే కానీ చపాతీ పిండికి మనం సరిపడంతా వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీకి వేస్తున్నానండి. ఇప్పుడు ఇలా మిక్సీకి వేసుకొని పల్స్ పెట్టి వేసుకున్నానండి. నేనైతే ఒకటేసారి గ్రైండ్ చేయట్లేదు, ఎందుకంటే మెదగదు కాబట్టి. సో నేనైతే ఒక డ్రాప్ కూడా వాటర్ వేయలేదండి అసలు. ఇలా వచ్చేసింది. మనము దీన్ని మొత్తము మనం గోధుమ పిండిలోకి చపాతీ పిండిలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అంతా కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఆల్రెడీ దీంట్లో చపాతీ పిండిలోకి కొంచెం ఆయిల్ సాల్ట్ అన్నీ వేసేసానండి. ఇప్పుడు ఇది మనం మిక్సీ వేసుకున్నాం కదా పాలకూర పేస్ట్ అంతా, దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని తడుపుకోవాలి. ఇలా మొత్తం పేస్ట్ అంతా పిండిలోకి వేసేసుకొని అంతే కలిపేసుకుంటున్నానండి. మనకు వాటర్ అవసరం అనుకుంటే అదే మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ వేసుకొని తడుపుకుంటే సరిపోతుందండి. పిండినంతా కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ అయితే ఒకటేసారి వేసుకోవద్దండి, ఎందుకంటే వేస్ట్ అయిపోతుంది కదా, మనకు పిండి ఎక్కువ పడుతుంది. సో అందుకనేసి ఇలా కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. ఇలా మనం మొత్తం పిండి అంతా కలిపేసుకోవాలండి. పిండి అంతా కలిపేసుకొని ఇలా కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలి. వాటర్ అయితే ఎక్కువ వేసుకోవద్దండి. ఇది ఒక 20 మినిట్స్ అలా నానితే సరిపోతుంది. అలా పెట్టేసుకొని 20 మినిట్స్ తర్వాత సాగుకుంటే సరిపోతుంది. ఒక 20 మినిట్స్ తర్వాత ఇలా ఒకసారి పిండినంతా ఒకసారి నీట్ చేసుకోండి. ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత మనం ఇలా చపాతీగా రుద్దుకొని కాల్చుకొని ఇలా అన్నీ సాదుకొని ఒకటేసారి కాలుస్తున్నానండి. ఇలా అన్నీ సాది పెట్టేశానండి. ఇప్పుడు పెన్నం పెట్టేశాను, వేడి అయ్యింది, కాలుస్తున్నాను చపాతీ. ఒక సైడ్ కాలిన తర్వాతనే మీరు ఇంకో సైడ్ తిప్పి ఆయిల్ వేయండి. ఫస్ట్ ఆయిల్ వేయద్దు. ఆయిల్ వేస్తే కాలకముందు పొంగవండి. సో అందుకనేసి నేనైతే ఒక సైడ్ కాలిన తర్వాత తిప్పి ఆయిల్ వేస్తాను. ఇలా 2 సైడ్స్ ఆయిల్ వేసుకొని కాల్చుకోండి. ఇవైతే పుల్కాల్లాగా వేసుకుంటే అయితే అంత టేస్ట్ ఉండవండి, సాఫ్ట్గా ఉండవు. సో కొంచెం ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి. ఇలా ఆకుకూర తినని వాళ్ళు, ఇలా ఏదైనా పిల్లలు ఆకుకూరలు తినరు అని అనుకున్నప్పుడు ఇలా చేసి పెడితే వాళ్ళకి కొంచెం కలర్ఫుల్గా ఉంటాయి, తింటారు. ఇలా చపాతీలన్నీ కాల్చుకున్నానండి, చాలా సాఫ్ట్గా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.